హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒక అరగంట పాటు చూద్దాం. కంటెంట్ నచ్చితే చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా సరే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. సో మీరందరూ కూడా చివరి వరకు చూడడం ఇంపార్టెంట్, లైక్ చేయడం ఇంపార్టెంట్ అండి. మినిమం ఒక 50-60 వేలు వ్యూస్ వచ్చేలా చూడండి. ఈ వీడియోనే మన ఛానల్ని నిలబెడుతుంది. ఈ వీడియోకి వచ్చిన రెవెన్యూనే మన ఛానల్ని నిలబెడుతుంది. సో ఈ వీడియోనే మనకు ప్రత్యేకం కాబట్టి కంటెంట్లో నేను చెప్పడం లోపాలు ఉంటే కామెంట్ చేయండి, లేదా నాకు పర్సనల్గా నా నెంబర్ చాలామంది దగ్గర ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఉంటుంది, మెయిల్ చేయండి. మరీ ఏకపక్షంగా చెప్తున్నాను అనుకున్నా సరే నన్ను అలర్ట్ చేయండి. అండ్ ఏమైనా తప్పులున్నా సరే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే నేను మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే నేను ఊరికే వదలను, ఎవరైనా సరే పైకి రావాలనే చూస్తాను. సో హైదరాబాద్ కేపీహెచ్పి ప్రాంతంలో మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పేరు శ్రీనివాస్ గారని, వాళ్ళకు ఒక రోటీలు తయారు చేసే ప్లాట్, రోటీలు చపాతీలు తయారు చేస్తారు కేపీహెచ్పి ఆ సర్కిల్లో. సో మీకు ఎవరికైనా కావాలంటే హోమ్లీగా ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా హోమ్ ఫుడ్ లాగానే రోటీలు అండ్ కర్రీస్ కూడా సప్లై చేస్తారంట. సో ఆయన నెంబరు, శ్రీనివాస్ గారి నెంబరు 9059777899 9059777899. ఆయన పేరు శ్రీనివాస్. కేపీహెచ్బి, కూకట్పల్లి, వివేకానంద నగరు లేదా ప్రగతి నగరు, మియాపూరు, లింగం ఆ ప్రాంతంలో ఎవరికి కావాలన్నా ఆయనకు ఒక అరగంట ముందు చెప్పండి. మీరు సాయంత్రం 5:30-6 కల్లా ఆయనకు ఫోన్ చేసి చెప్తే మీకు 7-7:30 కల్లా మీకు డెలివరీ చేస్తారు. హోమ్లీ అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్కడ టేస్ట్ చేసి చెప్పారనమాట. సో అందుకని కర్రీ పాయింట్ వాళ్ళకి కూడా ఎవరికైనా కావాలంటే చపాతీలు ఆయన ఇస్తాడు. ఇది ఫ్రీ ప్రమోషన్ అండి. మన సబ్స్క్రైబర్స్ బాగుండాలనే నేను ఫ్రీగానే చేస్తున్నా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లే నేను దీనిలో చేసిన ప్రమోషన్స్కి. ఇదే మీరు వేరే ఛానల్లో అయితే వేలకు వేలు, లక్షలు అడుగుతారనమాట. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇక మెయిన్ వార్త, మొత్తం ప్రపంచం మొత్తం నివ్వెరపోయిన వార్త ఏంటంటే, నిన్న థాయిలాండ్లోను మయన్మార్లోను భారీ భూకంపం వచ్చింది. 12 సాధారణంగా భూకంపం వస్తే ఒక రిక్టర్ స్కేల్ మీద 5.5-6 వరకు పెద్దగా ప్రభావం ఉండదు. ఆస్తి నష్టం ఉన్నప్పటికీ ప్రాణ నష్టం పెద్దగా ఉండదు. కానీ ఇది తీవ్రత ఎక్కువగా ఉన్న భూకంపం. సో దీని కారణంగా ఇదిగోండి 6.4, 7.7 ఇంత తీవ్రమైన భూకంపం 12 నిమిషాల పాటు భూమి కంపించిన కారణంగా బ్యాంకాక్లోను, థాయిలాండ్లో, మయన్మార్లో కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలిపోయాయి. బ్యాంకాక్లో మెట్రో రైలు, ఆ రైలు కూడా షేక్ అవుతున్న వీడియో ఒకటి వచ్చింది, మీరు చూసే ఉంటారు చాలామంది సోషల్ మీడియాలో. సో అందుకే అన్ని పత్రికల్లో అదే బ్యానర్ వార్త. ఇదిగోండి, థాయిలాండ్, మయన్మార్లో భూ విలయం, 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు, 2 దేశాల్లో 150 మందికి పైగా మృతి, 700 మందికి పైగా గాయాలు, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం, శిథిలాల కింద 100 మందికి పైగా. మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నేలమట్టం, పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యామ్ ధ్వంసం, ప్రాణభయంతో వీధుల్లోకి జనం పరుగులు. ఇదిగోండి, బ్యాంకాక్లో భూకంపం తీవ్రతకు పేకమేడలా కూలిపోతున్న నిర్మాణంలోని భారీ భవనం. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, చూసే ఉంటారు. మొత్తం అన్ని పత్రికల్లో ఇదే బ్యానర్ వార్త అండి. భూ విలయం అని మయన్మార్, థాయిలో భారీ భూకంపం, 191 మంది అని ఇక్కడ వేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో కానీ ఎక్కడ చూసుకుంటున్నా సరే ఒక సంఖ్య, పక్కా సంఖ్య అయితే ఎప్పుడూ రాదు. ఇది ఒక కొంత టైం అయిన తర్వాత పక్కా సంఖ్య వస్తుంది. సో ఈనాడులో 150 వేశారు, ఆంధ్రజ్యోతిలో 191 వేశారు, చాలా చోట్ల 150 అనే వేశారులే. తెలంగాణ ఎమ్మెల్యే వాళ్ళ 2 కుమారులు, కోడలతో సహా బ్యాంకాక్ వెళ్ళారంట. రాజ్ ఠాకూర్ సతీమణి, వారు బస్ చేసిన హోటల్పై భూకంపం ప్రభావం, అప్రమత్తమై హుటాహుటన ఎయిర్పోర్ట్కు వచ్చేసారంట. సో ఇక థాయిలాండ్, మయన్మార్లో ఎమర్జెన్సీ అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ చెప్పారు. థాయిలాండ్కి, బ్యాంకాక్కి ఎక్కువ భారతీయులు వెళ్తుంటారు కాబట్టి దాన్ని పర్యాటకం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మేము ఆదుకుంటామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఈవెన్ మన మరో ప్రపంచం పత్రికలో కూడా అదే బ్యానర్లో వేశారండి. పేకమేడల్లో కుప్పకూలాయి థాయిలాండ్, మయన్మార్లో అని 200 దాటిన మృతులని వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా మయన్మారు, థాయిలాండ్లో అల్లకల్లోలం, భూ ప్రకోపం, మొత్తం 6 సార్లు విధ్వంసం, 12 నిమిషాల వ్యవధిలో 3 వరుస భూకంపాలు, ఆ తర్వాత మరిన్ని ప్రకంపనలు.
సాధారణంగా భూకంపం ఒకసారి వస్తే తీవ్రతను బట్టి ఒకేసారి ఆగదు, కొన్ని నిమిషాల వ్యవధిలో మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో ఎక్కడైనా మీకు భూకంపం వచ్చినట్టు ఉంటే బయటకు వచ్చిన వాళ్ళు ఒక 20 నిమిషాల పాటు బయట ఉండడం మంచిది. ఏముంది 2 నిమిషాల్లో అయిపోయిందిలే మళ్ళీ వెళ్ళిపోదాంలే అంటే కుదరదు, మళ్ళీ కాసేపు బయట ఉండడం మంచిదని చెప్పి నిపుణులు చెప్తున్నారన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన అంశం. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న చెన్నై మద్రాస్ ఐఐటిలో ఒక సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఆయన అమరావతికి సంబంధించి ఏర్పాటు చేయబోయే లక్ష్యాలన్నీ చెప్తూ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఐఐటిఎం సహకారంతో ఏర్పాటు, అత్యాధునిక సాంకేతికతను రాజధానికి తీసుకొస్తాం, స్టార్టప్ ఆలోచనలుంటే రాష్ట్రానికి ఆహ్వానం, ఐఐటి మద్రాసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. సో ఇదే అంశాన్ని ఆంధ్ర జ్యోతిలో కూడా వేశారు. ఇదిగోండి, ఏఐ డీప్ టెక్నాలజీ హబ్గా ఏపీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలే లక్ష్యం, కొత్త ఆవిష్కరణలతో భారత్ పరివర్తన, ఏఐ డిజిటల్ పురోగతిలో ముందున్నాము, ఐఐటి మద్రాసులో చంద్రబాబు ప్రసంగం, విద్యార్థులతో ఉత్సాహంగా గడిపిన సీఎం, కరతాళ ధ్వనులు హర్షాతిరేకాల మధ్య ఇంగ్లీష్ తెలుగులో ప్రసంగించిన బాబు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఐఐటి మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటి మద్రాస్లో శుక్రవారం జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో ఆయన మాట్లాడుతూ చాలా నవ్వుతూ హుషారుగా మాట్లాడారంట. మీ దగ్గర ఏమైనా ఆవిష్కరణలు ఉంటే, స్టార్టప్లు ఉంటే మా రాష్ట్రానికి రండి, అమరావతిలో స్టార్టప్ పెట్టండి, మేము ఎంకరేజ్ చేస్తాము, మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నా మాకు చెప్పండి, మేము చేస్తాము. అమరావతి ఒక క్వాంటమ్ వ్యాలీ. ఎక్కువగా ఆయన ఈ మధ్య ఎక్కడ మాట్లాడుతున్నా ఇటువంటి సదస్సుల్లో ఏఐ అండ్ డీప్ టెక్నాలజీస్ అంశాల మీద ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు, విద్యార్థులతో, యూత్తో మాట్లాడేటప్పుడు. ఇప్పుడంతా ఏఐ చుట్టూనే ప్రపంచం తిరుగుతుంది కాబట్టి. ఇక మరో విషయం ఏంటంటే, చంద్రబాబు శక్తివంతమైన నేత, అఖిల భారత నాయకుల జాబితాలో 14వ స్థానం, జైల్లో పెట్టిన దీక్షతో అధికారంలోకి, స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా అడుగులు, కొనియాడిన ఇండియన్ ఎక్స్ప్రెస్, 73వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్, ఇద్దరి ఎంపిక తొలిసారే, నెంబర్ 1 స్థానంలో మోదీ, సీఎం రేవంత్కు 28వ స్థానం. సో దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల జాబితాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు 14వ స్థానంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 73వ స్థానంలో, రేవంత్ రెడ్డి గారు 28వ స్థానంలో ఉన్నారు. టాప్ 100లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కేసీఆర్ గారు లేరు. అది ఇచ్చారనమాట. సో అది కొంచెం మళ్ళీ చూద్దాం. కానీ ఇక శ్రమించిన నేతలను వరించిన వ్యవసాయం అని ఏఎంసీ చైర్మన్లు 47 మంది ఇచ్చిన దానికి ఈనాడులో అలా హెడ్డింగ్ పెట్టారు. శ్రమించిన నేతలను వరించిన వ్యవసాయం. తెదేపాకు 37, జనసేనకు 8, భాజపాకు 2, మొత్తం 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లు ప్రకటిస్తే అందులో టీడీపీ వాళ్ళు 37 మంది, జనసేన 8, భాజపాకు 2 ఇచ్చారని రాశారు. తర్వాత సమస్యలు తీర్చే పురమిత్ర, నగర పట్టణ ప్రజలకు యాప్, ఫిర్యాదులు సందేహాలను ఆవిష్కరించేలా రూపకల్పన. ఇక కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు పురసేవ అనే యాప్ ఉండేది, ఇప్పుడు పురమిత్ర అనే యాప్ ఉంది. మీకు కూడా గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. పట్టణాల్లో, అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా మీ ఇంటి పక్కన చెత్త ఉన్నా, ప్లస్ మీ ఏరియాలో స్ట్రీట్ డాగ్స్ ఎక్కువగా ఉన్నా, లేదా మున్సిపల్ రిలేటెడ్ సర్వీసుల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, మీరు హౌస్ ట్యాక్స్ కట్టాలన్నా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలన్నా, ఎక్కడైనా వేకెంట్ ల్యాండ్లో దోమలు ఎక్కువ పెరుగుతున్నా, ఇబ్బందిగా ఉన్నా, ఏమైనా సరే ఈ యాప్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్లో వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది గవర్నమెంట్, ప్రభుత్వం నిర్వహిస్తున్న యాప్ కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకోండి. అర్బన్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు. ఇక తర్వాత సత్యవర్ధన్ అపహరణ కేసులో వంశీకి చొక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. ఓకే, 9న అమరావతిలో సీఎం ఇంటికి శంకుస్థాపన. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయంట. వచ్చే నెల 9వ తేదీన భూమి పూజ చేయబోతున్నారంటండి. తర్వాత నక్కపల్లి ఉక్కు దిశగా తొలి అడుగులు, భూముల స్వాధీన ప్రక్రియకు ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ శ్రీకారం. తొలి దశలో 7 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తిలో ప్లాంట్. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ మిత్తల్ వాళ్ళు ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో దానికి సంబంధించి భూములు నిన్న స్వాధీనం చేసుకున్నారంట. ఇక పర్యాటక రంగానికి రాష్ట్రం స్వర్గధామం. గత ప్రభుత్వంలో చేదు అనుభవాలు ఎదురు కానివ్వం, హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు,
దక్షిణ భారత హోటళ్ల సంఘం సదస్సులో మంత్రి కందుల దుర్గేష్. భానుడి బగబగలు. ఇక భూ విలయం దీన్నే ఇక్కడ కూడా ఇచ్చారు, ఎక్కడ వచ్చిందనేది మ్యాప్తో సహా ఇచ్చారు. తర్వాత సుమత్రా దీవులకు సమీపంలో ఉండడంతోనే భారీ భూకంపంపై కేంద్రీయ భవనాల పరిశోధనా సంస్థ సంచాలకులు ప్రదీప్ కె రామన్ చర్ల విశ్లేషణ. సుమత్రా దీవులకు సమీపంలో ఉండడంతోనే మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని, ఈసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయని ఉత్తరాఖండ్లోని కేంద్రీయ భవనాల పరిశోధన సంస్థ సంచాలకులు ప్రొఫెసర్ ప్రదీప్ కె రామన్ చర్ల తెలిపారు. గుండె ఆగినంత పనైంది. బ్యాంకాక్ హోటల్లో 35వ అంతస్తు నుంచి మెట్ల మార్గంలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాం. తెలంగాణ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భార్య మనాలి. హాహాకారాలు వినిపించాయి. కిటికీలోంచి బయటకు చూసేసరికి పక్కనున్న భవనాలు పేకమేడల్లో కూలిపోతూ కనిపించాయి. అంతే, గుండె ఆగిపోయినంత పనైంది. నేను నా పిల్లలు భయంతో వణికిపోయాం. 35వ అంతస్తులో ఉన్న మేము అంతలోనే తేరుకొని మెట్ల మార్గంలో పరిగెత్తుకుంటూ కిందకు చేరుకున్నాం. ఈ క్రమంలో హోటల్ పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. బయటకు వచ్చి చూశాక ఆ భవనం ఒకవైపు ఒరిగిపోయి కనిపించింది. ఓ దశలో ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాము అని తెలంగాణ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భార్య స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. పాఠశాలకు కంప్యూటర్ల సరఫరాలో గోల్మాల్. ఏమండి, కుక్కలకి ఇచ్చే ఫుడ్ సరఫరాలోనే గోల్మాల్ చేశారు గత ప్రభుత్వంలో, ఇంకా కంప్యూటర్లలో చేయరా? వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు 2023 మార్చిలో నిర్వహించిన టెండర్లో అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. 2-3 రెట్లు అధికంగా ధరలు కోట్ చేసినా అప్పటి మంత్రితో ముందే కుదిరిన ఒప్పందం మేరకు ఇచ్చిన ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చేశారంట. నచ్చిన ఏజెన్సీకి మంచి హై కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటరు మ్యాక్సిమం ₹1,00,000, ₹1,20,000 ఉంటుంది. ఏది వీడియో ఎడిటింగ్ మేము వాడేదైతే లేదు, కాస్త ఆఫీస్ పర్పసే వాడాలి, సాధారణ సాఫ్ట్వేర్లే వాడతాము, గేమింగ్ బోర్డు మీద గేమింగ్ ఇదేమీ అవసరం లేదు, చిప్ అవసరం లేదు అనుకుంటే 40,000కి మంచి సిస్టమ్ వస్తుంది. హై కాన్ఫిగరేషన్ 40,000, i12 అట్లా. కానీ వీళ్ళు దానికి డబుల్ కోట్ చేసి ఇచ్చారంట. ఇవన్నీ అదొక ఆర్ట్ అండి, అదొక కళ. కుక్క బిస్కెట్లలో తినడము, కంప్యూటర్లో తినడం అంటే మామూలు విషయం కాదు కదా, కళ. ఓఎంసీ కేసులో మే 6న తీర్పు. సిబిఐ కోర్టులో ముగిసిన వాదనలు. అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు ఎట్టకేలకు కొలికి వచ్చింది. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న సిబిఐ కోర్టు న్యాయమూర్తి టి రఘురాం తీర్పును మే 6కు వాయిదా వేశారంట. సో ఓవరాల్గా ఈ కేసులో ఏం జరిగింది, తప్ప రైటా ఏంటనేది ఇది. తర్వాత టెక్కల్లో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా. దళిత అధికారికి ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు. కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లు కట్టకుండా వాడకం, కనెక్షన్ తొలగించడంతో ఏఈపై చిందులు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అతను కులం పేరు ఎత్తలేదుగా. అంటే నేను ఇక్కడ దువ్వాడని నేను సపోర్ట్ చేయట్లా, ఆయన చేసిన తప్పే, అధికారికి ఫోన్ చేసి అలా మాట్లాడడం తప్పే. కానీ అక్కడ కమ్యూనిటీ ఎందుకు తీసుకురావాలి అనేది నా వాదన. ఇప్పుడు అతను దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడినప్పుడు నువ్వు ఆ కులస్తుడు ఈ కులస్తుడు అనే మాట వాడలేదు కదా. ప్లస్ ఇతను కూడా నేను ఆ కులస్తున్నా అని తనను తాను ప్రాజెక్ట్ చేసుకోలేదు కదా. అలాంటప్పుడు మీడియాలో ఎందుకు దళిత అధికారి దళిత అనేది రాయడం? అది నాకు అర్థం కావట్లా. ఎక్కడైనా ఏమైనా జరిగితే ఇమీడియట్గా క్యాష్ తీసుకొచ్చేస్తున్నారు. పేద ముస్లిం ఇంట మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందు. 37.20 కోట్లు అక్రమంగా దోచిపెట్టారు. 60 మంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చేశారు. డిజిటల్ కార్పొరేషన్లో భారీ ఎత్తున అవినీతి. అప్పటి వీసీ ఎండి చినవాసుదేవరెడ్డే ప్రధాన సూత్రధారి. దీనికి ఆంధ్రజ్యోతిలో బాగా రాశారండి. ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా రాశారు. పాపం దక్షిణ భారతదేశంలో ప్రముఖ హీరో మమ్ముట్టి కదా, మనం మలయాళ నటుల్లో మనకు ఇమీడియట్గా గుర్తొచ్చే పేరు ఫస్ట్ మమ్ముట్టి, ఆ తర్వాతే మోహన్ లాల్, వాళ్ళిద్దరు. సో మమ్ముట్టి గారికి యాత్ర 2 చేసినందుకు 50 లక్షల రెమ్యూనరేషను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చారంట. ఇదిగోండి, డిజిటల్ అక్రమాలపై సిఐడి విజిలెన్స్ సిఫార్సు మేరకు విచారణ. జగన్ హయాంలో భారీగా అవకతవకలు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి యాత్ర నటుడు మమ్ముట్టికి 50 లక్షలు, ఐప్యాక్ ఐ డ్రీమ్స్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు. జగన్ రోతపత్రికకు దోచిపెట్టారు. 37 కోట్లు రికవరీ చేయాలి. అన్నిటికీ మాజీ ఎండి వాసుదేవరెడ్డి బాధ్యుడు. ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఎంత దారుణం అండి. ప్రభుత్వ డబ్బులు రకరకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాన్ని దారాదత్తం చేసేశారు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు.
ఇది సెపరేట్ వీడియో చేస్తా, చాలా పెద్ద స్కామ్ ఇది. ఇక నీ తమాషాలు చేస్తున్నావా, పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. నోరు మెదపని పోలీసు అధికారులు. సామాన్యుల మీద నోర్లు మెదుపుతారు, వీళ్ళ మీద ఎందుకు మెదుపుతారు నోర్లు పోలీసులు? పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం, కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు. హిజ్రాల కోసం దేశంలోనే తొలిసారి మరుగుదొడ్లు. ఇక నిన్న ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ 17 సంవత్సరాల తర్వాత చెన్నై మీద ఆర్సీబీ గెలిచింది. 17 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్లో మంచి గౌరవప్రదమైన స్కోరే కొట్టారు. చెన్నై చేజింగ్లో 26 రన్లకే 3 వికెట్లు పడిపోయినాయి. ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్టింగ్లోనే వికెట్లు టప్ 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 పడిపోతూ వచ్చాయన్నమాట. ఇంకా చేజ్ చేయలేకపోయారు, భారీ తేడాతో ఓడిపోయారు. 50 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది నిన్న. 17 ఏళ్ళు గడిచిందంట. సరే, ఇది ఐపీఎల్ పక్కన పెడితే రేపు ఐపీఎల్ మ్యాచ్కి ఎవరెవరు వస్తున్నారు కామెంట్ చేయమన్నా చేశారా? రేపు విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా, హైదరాబాద్ సన్ రైజర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. నేను వస్తున్నాను, ఆ మ్యాచ్కి నేను వెళ్తున్నా. రేపు పొద్దున్న న్యూస్ పేపర్ వీడియో చేసి బయలుదేరుతా. ఇక పేకమేడలా కొప్పుకోల్పోయి చూసుకున్నాం. తర్వాత అడుగడుగున బెదిరింపుల పర్వం, టీడీపీ నేతల దాష్టికంతో స్థానిక ఉప ఎన్నికలు మళ్ళీ వాయిదా. అదే నిన్నేగా ఫ్యాన్ గిరాగిరా తిరిగిందని రాశారు, మళ్ళీ ఈరోజు బెదిరింపుల పర్వం అంటారేంటి? టీడీపీ నేతల గొడవతో గాండ్లపెంట రామగిరిలో హాజరు కాని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు. పశ్చిమ గోదావరిలో రెండో రోజు ఎంపీపీ ఎన్నికలు జరగనివ్వని పచ్చమోకలు. అత్తిలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరవ్వకుండా రోడ్లు దిగ్బంధం. మాజీ మంత్రి కారుమూరు నివాసం వద్ద ఉపాధి కూలీల మోహరింపు. యలమంచిలలో గొడవ, కళ్ళు తిరిగి పడిపోయిన ఎన్నికల అధికారి. నర్సరావుపేట కారంపూడిలో క్వారం లేక వైఎస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా. గోపవరంలో టీడీపీ హైడ్రామాతో ఉప సర్పంచ్ ఎన్నిక నిలిపివేత. సో మొన్న జరగాల్సినవి జరిగాయి, నిన్న జరగాల్సినవి కొన్ని వాయిదా వేశారు. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయంపై వైఎస్ జగన్ హర్షం. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎదురొడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టారు. బెదిరింపులు ప్రలోభాలకు లొంగక ధైర్యంగా నిలబడ్డారు. క్లిష్ట సమయంలో మీరు చూపిన ధైర్యంతో పార్టీకి ఉత్తేజం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశం వినిపించారు వాళ్ళ పార్టీ శ్రేణులకు. తర్వాత దారి తప్పిన దర్యాప్తు, లైంగిక వేధింపులకు గురైన ఫార్మసీ విద్యార్థిని కేసును నీరుగార్చే కుట్రలు, నిందితుడు దీపక్ టీడీపీ ఎమ్మెల్యేకు మరిదంటండి. సో ఇది కొంచెం సెపరేట్గా నేను ఒక వీడియో చేస్తా. ఇది చాలా పెద్ద ఇష్యూనే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారంట. అది నాకు సోర్స్ వచ్చింది, నేను ఒకసారి సెపరేట్గా మాట్లాడతాను. రాజమండ్రిలో కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఉంది, మళ్ళీ మాట్లాడతాను. తర్వాత పౌర హక్కుల బాధ్యత కోర్టులు పోలీసులదే. పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ ఆరోగ్యకర సమాజంలో భాగం. అభిప్రాయాలతో విభేదించాలి కానీ ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాన్ని అణచివేయకూడదు. ప్రాథమిక విచారణలో స్వీకరించదగ్గ నేరం కాదని తేలితే ఫిర్యాదుదారుకు తెలియజేయాలి. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు కావస్తోంది, ఇంకో 2 ఏళ్ళు అయితే. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు గడిచింది. ఇప్పటికీ కూడా మనం పౌర హక్కుల గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కోర్టులు చెప్తే వినాల్సి వస్తుంది. మనకు తెలీదా? మనం చిన్నప్పుడు 7th 8th క్లాస్లో సోషల్లో చదువుకోలేదా? ప్రాథమిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలని అవి మనకు మైండ్లో ఉంటాయిగా. దాన్ని బట్టి మనం ఫాలో అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు. దేశం మొత్తం మీద అలాగే ఉంది. సుప్రీం కోర్టులు కల్పించుకోవాల్సి వస్తుంది. పౌరుల స్వేచ్ఛ విషయంలో కోర్టులు కల్పించుకోవాల్సి వస్తుంది. ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు అదే జరిగింది, టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు అదే జరుగుతుంది. కొన్ని విషయాల్లో వైసీపీ వాళ్ళు మరీ దుర్మార్గంగా వెళ్ళారు, టీడీపీ వాళ్ళు రాజకీయంగా వెళ్తున్నారు. తర్వాత ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ పెంపు 2% పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. 53% నుంచి 55% పెరిగిన డిఏ, డిఆర్. ఓకే, మంచిది. అయితే నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసులో కాదు, గుజరాత్కి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు దేశం మొత్తాన్ని వర్తిస్తూ వ్యాఖ్యానం చేసింది. సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసినా దేశం మొత్తానికి వర్తిస్తుంది. స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ ఆరోగ్యకర సమాజంలో భాగం. అభిప్రాయాలతో విభేదించాలే కానీ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాన్ని అణచివేయకూడదు. ప్రాథమిక విచారణలో స్వీకరించదగ్గ నేరం కాదని తేలితే ఫిర్యాదుదారుకు తెలియజేయాలి. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలి. మేము విన్న మాటలు, చూసిన రాతలు మాకు నచ్చకపోవచ్చు.
అయినా కూడా పౌరుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. న్యాయస్థానాలు ఎప్పుడూ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వైపే ఉండాలి. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాపగ్రహి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేత. గుజరాత్లో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాపగ్రహి అక్కడ అధికార పార్టీ మీద కేసు కొన్ని కామెంట్స్ చేయడంతో అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు అతని మీద. ఈ కేసులో సుప్రీంకోర్టు అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది, పౌరుల హక్కుల కిందకు వస్తుంది, అతని మీద కేసు నమోదు చేయకూడదని చెప్పి కేసును కొట్టేసింది అనమాట. అలాగైతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయో ఇటువంటి పౌర హక్కుల కేసు. పార్టీ కేసులకు ప్రజాధనం లోధ్రాకు 2.86 కోట్లు అర్పణం. గత ప్రభుత్వంలో ఆయనకి ఎవరికి పొన్నవోళ్ళకి ఎంత ఇచ్చారో, తర్వాత చాలామంది ఉన్నారుగా గత ప్రభుత్వంలో లీగల్ టీం. సో వాళ్ళు అంతే వీళ్ళు అంతే. ప్రభుత్వం సొంత కేసులు ఉంటాయి, ప్రభుత్వ ధనాన్ని ఇస్తారు. ఇప్పుడు మార్గదర్శి కేసు ప్యూర్లీ అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది అండ్ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత కేసు. మరి దానికి ప్రభుత్వం నుంచి చెల్లించలేదా? ఇలా వ్యక్తిగత కేసులు కూడా ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో చెల్లించారు, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని వ్యక్తిగత కేసులు, ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరు? పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే పోలీసుల తరపున వాదనలు వినిపించాలి. పోలీసుల తరపున వాదనలు వినిపించినప్పుడు పార్టీ పెట్టుకుంటుందా, ప్రైవేట్ పార్టీ పెట్టుకోవాలా, ప్రభుత్వం పెట్టాలా డబ్బులు? సో ఇక్కడ ప్రభుత్వం పెడుతుంది. లోధ్రా గారికి ఆయన ఫీజు ఇస్తున్నారు. ఇది టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో 1,25,00,000 ఆయనకి ఇచ్చారంట. చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ కేసులో 60 లక్షలు ఇచ్చారంట. రఘురామకృష్ణరాజు గారి కేసులో 65 లక్షలు ఇచ్చారంట సిద్ధార్థ్ లోత్రాకి ఇచ్చిన అమౌంట్. ఇది నాణ్యానికి రెండు వైపులు ఎవరు ఎలా చూస్తారో అలా చూడొచ్చు. ఈ విషయంలో నేనేం చెప్పను, ఇదైతే నేనైతే తప్పు పడతాను. కానీ గతంలో వైసీపీ హయాంలో కూడా అలాగే చేశారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లాయర్లుగా తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు ముట్ట చెప్పారు. అసలు కేసులు వాయిదాలకు వెళ్ళకపోయినా 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఐఐటీఎన్లకు అందని జాబ్. దేశంలోని 23 ఐఐటీల్లో క్యాంపస్ ఎంపికల్లో అసాధారణ క్షీణత. సగానికి పైగా ఐఐటీల్లో 10% మేర తగ్గుదల. ఇప్పుడు చూడండి, దేశంలో టాప్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే టాప్ అనుకుంటాం ఐఐటీ. సో ఐఐటీల్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబులు అందట్లేదంట. ఐఐటీ పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదంట. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు అది. ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా ఐఐటీలకు ఉద్యోగాలు దొరకట్లేదు. 22 ఐఐటీల ప్లేస్మెంట్లలో క్షీణత నమోదు. ఐఐటీ ధార్వాడ్లో 25%, ఖరగ్పూర్లో 2.8%, 15 ఐఐటీల్లో 10%కి పైగా. ఉన్నత విద్య స్టార్టప్ల వైపు విద్యార్థుల ఆసక్తి. పార్లమెంటరీ కమిటీ కేంద్ర విద్యాశాఖ నివేదిక. అదే ఇక్కడ కూడా రాశారు. ఇక అయ్యో అవ్వ, ఏలూరులో వృద్ధురాలు దారుణ హత్య. కిరాతకానికి ఒడిగట్టిన యువకుడు ముఖంపై తీవ్రంగా దాడి, అక్కడికక్కడ అవమృతి. ఆపై చేతులు కాళ్ళను కట్టేసి నోట్ల బొడ్లకి పెట్రోల్ పోసి నిప్పండించిన నిందుడు. డబ్బుల కోసం అనుకుంటే కూడా దుర్మార్గుడు. 10వ తరగతి సోషల్ పరీక్ష వాయిదా. 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్షని ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. 31వ తేదీ రంజాన్ ఉంది కాబట్టి 1వ తేదీకి నెక్స్ట్ డేకి వాయిదా వేశారు. ఇది కథ అసలు నిజం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ ఈ సినిమాలో పాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం సృష్టించిన ప్రముఖ రాజకీయ నాయకుడు వివేక కేసు. వైసీపీ వాళ్ళు తీసిన సినిమా. గతంలో వివేకమైన వాళ్ళు తీశారు, ఇది వీళ్ళు తీశారు. ఇక కొత్త తరానికి చెబుదాం, పండగ రుచి చూపాలి. కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా అంటే పెద్దవాళ్ళు చెబితేనే తెలుస్తోంది అంటున్నారు ప్రముఖ రచయితలు. ఓకే, సరే ఇవి పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి చెప్తే, ఆంధ్రజ్యోతిలో కూడా మనం అత్యాధునిక FPV డ్రోన్ పరీక్ష విజయవంతం. పంజాబ్లో పఠాన్కోట్లో పరీక్షించిన ఆర్మీ. ఇక జస్టిస్ వర్మ బదిలీ కేంద్రం ఓకే. మరి ఓకే అంటారు, అంత పెద్దలంతా ఒకటే, తెగే వరకు లాగరు. ఇదే ఏ చిన్నోడింట్లోనో లక్షలు, అసలు రోజువారీ కూలీ పనులు చేసుకునే వాడి ఇంట్లో ఒక 5 లక్షలు దొరకనే డబ్బులు ఇమీడియట్గా వాడిని స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. అవసరమైతే కొట్టైనా సరే నిజాలు కక్కిస్తారు, అర్థమైన కేసులన్నీ పెడతారు. అదే న్యాయస్థానంలో, న్యాయ విభాగంలో ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతన్ని గౌరవప్రదంగా బదిలీ చేసి గౌరవప్రదంగా చూసుకుంటున్నారు. ఏడుకొండల స్వామికి కునుకు కరువు. రోజుకి 23 గంటలకు పైగా కొనసాగుతున్న దర్శనాలు. అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత నిమిషాల వ్యవధిలోనే తెరుచుకుంటున్న తలుపులు. శ్రీవారి ఆనంద నిలయం తలుపులు. స్వామికి విశ్రాంతి సమయం పెంచాలి. టీటీడీకి అర్చక పండిత బృందం సూచన. నిజమే, కరెక్టే. పదే ఏమిటిది? ఎమ్మెల్యే కొలికిపూడిపై మళ్ళీ టీడీపీ అధిష్టానం సీరియస్. రఘురాం ఎంపీ కేసినేని సత్యనారాయణ రాజుతో కమిటీ. 10 నెలల ఘటనలపై నివేదిక సమర్పణ. తుది నిర్ణయం చంద్రబాబుదే.
ఈయన విషయంలో పార్టీ అధిష్టానం ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. ఏదో వేరే వాళ్ళు అయితే సస్పెండ్ చేసిన పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇతని విషయంలో అతన్ని సస్పెండ్ చేస్తే అతను చాలా తెలివైన వ్యక్తి. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థత అతనికి ఉంది. కాబట్టి అతని విషయంలో పార్టీ అధిష్టానం భయపడుతుంది. అతని పద్ధతి ఏమీ నచ్చట్ల, పార్టీ వాళ్ళకి ఎవరికి నచ్చట్ల, ఆ కాన్స్టిట్యున్సీలో జనాలకు నచ్చట్లేదు, క్యాడర్కి నచ్చట్లేదు, పార్టీ పెద్దలకి నచ్చట్లేదు. కానీ అతను ఏమీ చేయలేకపోతున్నారు, అతని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అతని దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అతను తెలివైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, అన్నీ తెలిసిన వ్యక్తి. సో దాన్ని తనకు అనుకూలంగా మార్కెటింగ్ చేసుకోగల సమర్థత, సత్తా ఉన్న వ్యక్తి. సో అందుకే ఆలోచిస్తున్నారు. అతనే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు టీడీపీలో అటువంటి వాళ్ళు, అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు కొంతమంది. తర్వాత 2న విచారణకు రావాల్సిందే, లేదంటే అరెస్ట్ తప్పదు. ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసు. తప్పక వస్తానన్న విజయ్ కుమార్ రెడ్డి అదే విషయం హైకోర్టుకు వెల్లడి. ముందస్తు బెయిల్పై విచారణ ఏప్రిల్ 3వ వారానికి వాయిదా. ఈలోగా ముందస్తు బెయిల్ వచ్చేద్దాం. అయినా 2వ తేదీన విచారణకు వెళ్ళాలిగా. ఓకే. తర్వాత నరకం చూపిస్తాను అయాల, టెక్కల్లో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా. ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ చేసామంటే ఎంత ధైర్యం, నిన్ను కోర్టుకు లాగుతా, ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో. ట్రాన్స్కో జేఈకి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు. బిల్లు చెల్లించినందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించారని నోటు దురుసు. బిల్లులు చెల్లించకపోవడం ఎందుకు, నోరు పారేసుకోవడం ఎందుకు. సుర్రుమన సూర్యుడు 181 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత. ఓకే. ఆంధ్రప్రభలో మెట్రో భూసేకరణకు లైన్ క్లియర్. ప్రాజెక్టు అనుమతులు, ఆ ప్రాజెక్టు అమలు కోసం కన్సల్టెంట్లు. విశాఖపట్నం అండ్ అమరావతిలో మెట్రో రైలుకి భూసేకరణకు లైన్ క్లియర్ అంట. తర్వాత దోచుకున్నదంతా తిరిగి ఇచ్చేయాలి. ఈడీని విమర్శిస్తే కుదరదు, ప్రపంచం చూపు మనం వైపే. అది ఇచ్చేమనండి. మా అంబానీ గారు మా దగ్గర ప్రతి నెల రీఛార్జీల రూపంలో దోచేసుకుంటున్నారు, ఇచ్చేమనండి దేశానికి. అలాగే మా అదానీ గారు కరెంట్ రూపంలో దోచేసుకుంటున్నారు, ఇచ్చేమనండి. మా ప్రకృతి వనరులన్నీ అదానీ చేతుల్లోనే ఉన్నాయి. అవన్నీ దోచుకొని ప్రకృతి వనరులతో ఆయన బిజినెస్ చేసి, అడ్డగోలుగా బిజినెస్ చేసి కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఇచ్చేమనండి మరి. వాళ్ళకి చెప్పండి, ఆ తర్వాత సాధారణ జనాలకు చెప్పండి మీరు. వృద్ధులకు డిజిటల్ కార్డులు. ఓకే. పడి లేచిన ప్రతిసారి సైకిల్ పవర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు 43 ఏళ్ళు అయ్యాయి. సో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి డబుల్ స్పీడ్తో గెలుస్తుంది, అదే ప్రత్యేకతని ఇచ్చారు. తర్వాత పాలమూరుకు కేంద్రంలో తెలంగాణ సర్కారు పంపిన ప్రతిపాదన వెనక్కి. ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉందని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. ఓకే. కేజ్రీవాల్పై మరో కేసు. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలతో నమోదు. ఏసీబీ వలలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్తో పాటు లేఖర్ పైన కేసు నమోదు. ఓకే. నేషనల్ అంశాలకు ఒకసారి వెళ్తే కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు చెప్పుకున్నాము. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జెస్ స్వచ్ఛందమే. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. జస్టిస్ వర్మ బదిలీ ఖరారు. ఓకే. అభిప్రాయాన్ని వెలువరించే హక్కును గౌరవించాలి. కాంగ్రెస్ ఎంపీపై ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు. థాయిలాండ్, మయన్మార్లకు అండగా ఉంటాం మోదీ. ఉక్రెయిన్లో ఐరాస ప్రభుత్వం ఏర్పడాలి, అప్పుడే యుద్ధం ముగింపునకు మార్గం సుగమం. జెలెన్స్కీ పదవీకాలం ఏడాది క్రితమే ముగిసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు. పుతిన్ త్వరలోనే చనిపోతాడని చెప్పి జెలెన్స్కీ పదవీకాలం ఏడాది క్రితమే ముగిసింది. సో ఐరాస పాలనలోకి ఉక్రెయిన్ వెళ్ళాలని పుతిన్ అన్నారన్నమాట. డల్లేవాల్ నిజమైన రైతు నేత, ప్రశంసించిన సుప్రీంకోర్టు. రైతుల డిమాండ్ల సాధన కోసం దాదాపు 4 నెలల పాటు నిరాహార దీక్ష పాటించిన జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఎలాంటి రాజకీయ అజెండా లేని నిజమైన రైతు నాయకుడని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశంసించింది. బీరుట్పై ఇజ్రాయెల్ దాడి, కాల్పుల విరమణ తర్వాత ఇదే తొలిసారి. లోక్పాల్లో దర్యాప్తు విచారణ విభాగాలు 6 నెలల్లోగా ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ కమిటీ సూచన. లోక్పాల్లో అత్యంత కీలకమైన దర్యాప్తు విచారణ విభాగాలు లేకపోవడంతో దాని పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, వీటిని 6 నెలల్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఓకే. 2060 కల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, ఆ అంచనాలతో ఏకీభవించడం లేదు. బ్రిటన్ పర్యటనలో మమతా బెనర్జీ వ్యాఖ్యలు. బ్రిటన్ వెళ్ళే అక్కడ ఈ కారు కోతలు కూయడం ఎందుకు? భారత్ 2060 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న అంచనాలతో తాను ఏకీభవించడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారంట. న్యాయ వ్యవస్థలో చరిత్రలో చీకటి ఘట్టం. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని
బార్ అసోసియేషన్ ఖండించింది. నోట్ల కట్టలపై ఎఫ్ఐఆర్కు సుప్రీం తిరస్కృతి. సో ఇవ్వండి మొత్తం పత్రికల్లో. ఇంకా ఏమైనా ఉన్నాయో లోపల పేజీలో. ఎస్సీ విద్యార్థులకు కొత్త వసతి గృహాలంట. పిఎం అజయ్ కింద 25 మంజూరు అయ్యాయంటండి. ఒక్కొక్కటి 3 కోట్ల నుంచి 6 కోట్లతో నిర్మిస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఎస్సీలకు వసతి గృహాలు కొత్తగా నిర్మిస్తున్నారంటండి. భారీగా ఫండ్స్ వస్తున్నాయి. తర్వాత నాపై ఏసీబీ కేసు కొట్టేయండి అని చెప్పి ఐపీఎస్ అధికారి జాషువా పిటిషన్ వేశారు. ఇక చంద్రబాబు సీఎం కావాలని 5 ఏళ్ల పాటు పాదరక్ష లేకుండా దీక్ష నెగ్గిన మాజీ సర్పంచ్ సుధాకర్. ఏప్రిల్ 2 విచారణకు. ఓకే. రాష్ట్ర సచివాలయంలో ఉగాది వేడుకలు. జైలు నుంచి తులసిబాబు విడుదల. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో 6వ నిందితుడైన కామేపల్లి తులసిబాబు శుక్రవారం రాత్రి బెయిల్పై విడుదలయ్యారంట. ఓకే. 30, 31 తేదీల్లోనూ ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఉదయం 6 నుంచి 9 వరకు పనిచేసేలా ఏర్పాట్లు. ఓకే. సో ఇవి దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. సో ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన అంశాలు, కీలకమైన అంశాలు ఏమున్నాయో అన్నీ కూడా డిస్కస్ చేసాం. చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. చివరి వరకు చూసాము అని కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సలహా ఇవ్వాలన్నా సరే నా నెంబర్ కొంతమంది దగ్గర మ్యాక్సిమం ఉంది, ఎవరి దగ్గరైనా లేకపోయినా సరే ఓన్లీ వాట్సాప్ అండి. మా టీం ఎవరైనా వాట్సాప్ ఓపెన్ చేస్తారు, చూస్తారు. ఇంపార్టెంట్ అయితే నేను కూడా చూస్తుంటాను. సో మీకు నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇంపార్టెంట్ అయితేనే మెసేజ్ చేయండి. 7207071231. ఇది మన ఛానల్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే, నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.